ఎన్నికల ప్రచారంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఎన్నో శివ రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి నిజంగానే తీవ్రంగా ఖండించాల్సిందే. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైన్యం, ఆ సైన్యం వెంట ఎంతోమంది జనాభా, ఎంతోమంది ఆదరణ, ఎంతోమంది అభిమానులు వస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే మా గురించి ఆలోచించింది, మా కుటుంబం గురించి ఆలోచించింది అని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళ అభిమానులు ఆయన చూడడానికి వస్తే, ఆయన కనిపిస్తే చాలు, ఆయన చిరునవ్వు చాలు, మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళ అభిమానులు చెప్పులు లేకుండా ఆ ఎండనబడి, లేకపోతే గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయినప్పుడు ఎంత వాన్ వచ్చినా కూడా ఎక్కడా కూడా స్టాప్ లేకుండా జనాలు ఆయన కోసం ఎంతోమంది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కనిపిస్తే చాలు, ఆయన దండం పెడితే చాలు అని చెప్పి ఎంత అభిమానులు ఉన్నారో కనిపిస్తుంది. 2019లో ఎంతమంది వచ్చారో అంతేమంది ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరాధన ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు, కులాలు, మతాలు, పార్టీలు ఏవీ లేవు, అందరికీ అర్హులైతే చాలు, నేను ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు ఏ విధంగా 2019లో చెప్పారో ఇప్పుడు కూడా అదే చేస్తూ వచ్చారు. ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా అన్ని చెప్పిన పథకాలు ఎవ్వరూ అమలు చేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఎందుకనంటే ఆయన ఒక మాట ఇస్తే మాట తప్పకూడదు, ఎందుకంటే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని ఒమ్ముకు చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి పథకాలు అందించారు. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా జగనన్నే మా సీఎం, జగనన్నే మేము సీఎం చేసుకుంటానని చెప్తే అది ఊర్వలేక ఎక్కడ విన్నా కూడా, ఎక్కడ అంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ పార్టీ వాళ్ళ దగ్గర విన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మాకు సంక్షేమ పథకాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మేము సంతోషంగా ఉంటామని చెప్పి వింటుంటే అది ఊర్వలేక టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడదాం అనుకున్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా దూషించారో మనందరం చూస్తూ ఉన్నాం. ఎన్నో శవ రాజకీయాలు చేశారు, ఎంతో హత్య రాజకీయాలు చేశారు, అన్నీ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేశారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ఏ విధంగా బుద్ధి చెప్తామంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకొని బుద్ధి చెప్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే వైపే ఉన్నాము, ఎందుకనంటే ఆయన కొట్టిన ప్రతి ఒక్క రాళ్లకి సమాధానం మేము ఇస్తామని చెప్పి ప్రజలందరం కంకణం కట్టుకొని ఉన్నారు. మే 13వ తారీఖున మేమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మా అమూల్యమైన ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాం, మంచి చేసే వ్యక్తికి తోడుంటాం, మంచి చేయించుకుంటాం, మేము సంతోషంగా ఉంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళం కృషి చేస్తాం.